స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రతి ఒక్కరికి ప్రభు పేరట వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. ఈరోజు శనివారము ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానము, దేవుడు మనతో ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఒకసారి మనం చూసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 11వ వచనముల నుంచి చూసినట్టయితే, యెహోవా నీకిచ్చేదనని నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమును, యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలగజేయుదును. సమృద్ధిగా దేవుడు మేలు కలగజేసే దేవుడు. దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాం. తండ్రి, ఈ యొక్క ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాటను మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా నీకిచ్చేదనని నీ యొక్క పితరులతో ప్రమాణం చేసిన రీతిగా దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక దేశంలో యెహోవా నీ గర్భఫల విషయములోను, నీ పంట పశువుల విషయములోను, నీ నేల పంట విషయములోను నీకు సమృద్ధిగా మేలు కలుగజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎప్పుడు కూడా మేలు కొరకై మేలైన దానిని మీరు అనుసరించడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏదైతే మేలుగా ఉంటుందో ఆ మేలైన దానిని అనుసరించమని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజంతా కూడా దేవుని యొక్క మేలు మనం పొందుకుందాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ను, ఆరోగ్యం బట్టి మరి ఆయన చేసే మేలులు ఎన్నో ఉన్నాయి. కనుక ఆయన చేసిన ప్రతి మేలును మనం మర్చిపోకుండా, దావీదంటాడు కదా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మీరు మరొక అని చెప్పి అంటున్నాడు. కనుక మనం ఈ రోజంతా కూడా ఆయన చేసిన ఉపకారంలో కానీ, ఆయన చేసిన మేలులో కానీ, ఆయన చూపినటువంటి కృప ద్వారా కానీ, ఆయన కృపాక్షేమాలు కానీ మన ఎంట వచ్చినప్పుడు మనం మర్చిపోకుండా దేవునికి విధేయులుగా ఉందాము. ఈరోజంతా కూడా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి మీరు వెళ్ళే ప్రతి ప్రయాణంలోనూ, ప్రతి స్థలంలోనూ దేవుడు తోడుగా ఉండి నడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి స్తోత్రము. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈరోజంతా నీ కాపుదల దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.